ఒకవైపున అరుణాచల్ ప్రదేశ్ దగ్గరన ఎయిర్ బేస్, అంటే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఎయిర్ బేస్ కంప్లీటు, దాంతోపాటు అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఎయిర్ బేసు, నేవీ బేస్ ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని పూర్తి స్థాయి వాడుకలోకి తీసుకురావడం ద్వారా చైనాకి సంబంధించినటువంటి కార్యకలాపాలకు అత్యంత దగ్గర నుంచి కథ నడపడంతో పాటుగా చైనాకి వెళ్ళేటటువంటి అన్ని త్రూ మన వైపు నుంచి వెళ్ళేటటువంటి విధంగా అక్కడ ఒక కీలకమైన అడుగు తెగించి మోడీ సర్కార్ వేస్తుంది. దాన్ని ఆపడానికి ఎంత ప్రయత్నించినా కూడా మోడీ సర్కార్ ఒప్పుకోవట్లేదు. ఇది నెంబర్ 1. రెండవది, మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి చైనా ఆయుధాలు అమ్ముతోంది కాబట్టి చైనాకి శత్రు దేశాలైనటువంటి ఇండోనేషియాకి, వియత్నాంకి, ఈవెన్ తైవాన్కి కూడా భారతదేశం బ్రహ్మోస్ మిస్సైల్స్ అమ్మడానికి రెడీలో. ఇంకా తైవాన్ది చర్చలు జరుగుతున్నాయి. ఇండోనేషియా ఓకే అంది. ఇండోనేషియా, వియత్నాం అడుగుతున్నాయి. భారతదేశం ఓకే చెప్పింది. తద్వారా ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నటువంటి చందంగానే వ్యవహారం నడుస్తోంది.